తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సబ్ డివిజన్ పరిధిలోని బాణాసంచ తయారీ లైసెన్స్ దుకాణాల గోడౌన్లను జాయింట్ యాక్షన్ కమిటీ ఆకస్మికంగా తనిఖీ చేసింది. లైసెన్స్లు ఉన్నప్పటికీ 4 తయారీ గోడౌన్లను సీల్ వేశారు. ఆర్డీఓ దాసిరాజు, డీఎస్పీ శ్రీవేదతో పాటు అగ్నిమాపక సిబ్బంది సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. సబ్ డివిజన్ పరిధిలోని 4 బాణాసంచ తయారీ కేంద్రాలైన నరసాపురం మండలంలోని లక్ష్మణేశ్వరంలో 2, పాలకొల్లు మండలం యాళ్లవారి గరువు, ఆచంట మండలంలోని మరో కేంద్రాన్ని వర్కర్ల సేఫ్టీ విషయంలో సరైన జాగ్రత్తలు చేపట్టకపోవడంతో సీజ్ వేశామన్నారు. అనధికారికంగా ఎక్కడైనా బాణసంచ తయారు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నర్సాపూర్ డివిజన్ లో టోటల్ గా LE1 అంటే బాణాసంచ తయారీ కేంద్రాలు 4 వరకు ఉన్నాయి. ఆ 4 తయారీ కేంద్రాలను కూడా నేను మా డిఎస్పీ గారు, అదేవిధంగా రెవెన్యూ, పోలీస్, ఫైర్ ఆఫీసర్ అందరం కలిపి జాయింట్ తనిఖీ చేయటం జరుగుతుంది. అంటే ఇవి మామూలుగా ప్రతి సంవత్సరం కూడా మేము వీళ్ళకి లైసెన్స్ ఉంటుంది, ఆ లైసెన్స్ రెన్యువల్ చేయడం కోసం పరిశీలించడం జరుగుతుంది. అయితే పరిశీలించిన పిదప ఇక్కడ మామూలుగా ఇది ఊరికి చాలా దూరంగా ఉండి జనావాసాలకి దగ్గర లేకుండా అన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకున్నప్పటికీ ఈ యొక్క వర్కర్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి సేఫ్టీ మెజర్స్ విషయంలో ఇది మనం పూర్తిస్థాయి మనకి భద్రత కానీ లేకపోతే పూర్తి గ్యారంటీ ఇవ్వలేని పరిస్థితి ఉంది. మరి దీనివల్లే ఎన్ని పర్మిషన్లు ఉన్నా మరి నిన్న మనకి రాయవరం కోనసీమ జిల్లాలో అక్కడ పెద్ద ఇన్సిడెంట్ జరిగి దరిదాపు ఆ స్పాట్ లో 6, తర్వాత ఇంకా మృతుల సంఖ్య పెరిగింది, మరి 10 వరకు వెళ్ళి అంటున్నారు. మరి ఈ నేపథ్యంలో మరి ఈ యొక్క బాణాసంచ తయారీ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అవికి సంబంధించి వీళ్ళకి ప్రొఫెషనలిజం లేకపోవడం వల్ల వీటిలన్నిటి కూడా క్లోజ్ చేయాలన్నది ఒక ప్రభుత్వం దృఢ నిశ్చయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం అనుకూలంగా అన్ని మనకి ఈ LE1 అంటే తయారీ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నీ కూడా సీలు నిర్ణయం వేయించడం జరిగింది. అవి కూడా కరెక్ట్గా ఉన్నాయి లేదన్న విషయాన్ని నేను మా డిఎస్పీ గారు ఇప్పుడు పరిశీలిస్తున్నాం. అదేవిధంగా వీటితో పాటు తయారీ కేంద్రాలతో పాటు అమ్మక కేంద్రాలు, అదేవిధంగా గోడౌన్స్ కూడా మేము చెక్ చేయడం జరుగుతుంది. మరి అక్కడ కూడా మనం వర్కర్స్ కి సేఫ్టీ ఉండాలి. వర్కర్స్ సేఫ్టీ లేకపోతే అది చాలా మృతుల సంఖ్య చాలా క్షణాల్లో జరుగుద్ది. ఇది మనకి ప్రివెన్షన్ కూడా చాలా కష్టమైపోద్ది. ఆ టైంలో 10 సెకండ్లు 20 సెకండ్లో చాలా బూడిదైపోద్ది ఇదంతా. మరి అటువంటి పరిస్థితుల్లో చాలా మైన్యూట్ గా అత్యంత జాగ్రత్తగా ఉండాలి. మరి ఆ అత్యంత జాగ్రత్తగా లేని సందర్భాల్లో వీటిని మూసివేయటం తప్ప మనకు వేరే మార్గం లేదు. దీనికి ప్రజలు కూడా కొద్దిగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రాణాలు ముఖ్యం, పండగ కన్నా ప్రాణం ముఖ్యం. ఆ విధంగానే మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు రానున్న దీపావళి సెలబ్రేషన్స్ కోసం ఏవైతే టపాకాయలు ఇవి ఉన్నాయో ఆ ఫైర్ క్రాకర్స్ షాప్స్ ఏవైతే నర్సాపూర్ సబ్ డివిజన్స్ లో ఉన్నాయో అది ఇన్స్పెక్షన్ కి జాయింట్ ఇన్స్పెక్షన్ మన ఆర్టీఓ నర్సాపూర్ గారితో అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ తో కలిపి ఇన్స్పెక్షన్ కి రావడం జరిగింది. దీంట్లో మనకి నర్సాపూర్ సబ్ డివిజన్ లో 4 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, 22 లో 2 క్లోజ్ అయ్యాయి, 20 సెల్లింగ్ యూనిట్స్ అండ్ 8 గోడౌన్స్ లో 1 క్లోజ్ అయింది, 7 గోడౌన్స్, టోటల్ 20 సెల్లింగ్ యూనిట్స్, 7 గోడౌన్స్ అండ్ 4 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ని జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. దీంట్లో మనకి నిన్న ఉన్న ఇన్సిడెంట్ ప్రకారం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఏవైతే 4 ఉన్నాయో ఆచంటలో 1, నర్సాపూర్ రూరల్ లో 2, పాల్కొల్ టౌన్ లో 1, ఈ 4 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ని క్లోజ్ చేయడం జరిగింది, సీల్ వేయడం కూడా జరిగింది. సో వీటికి పర్మిషన్స్ ప్రస్తుతానికి లేవు. అది కన్సర్న్డ్ ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళ సేఫ్టీ కోసం ఇదంతా చేయడం జరుగుతుంది అని చెప్పి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. లైవ్లీహుడ్ కెన్ కంపేర్ టు లైఫ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది, దానికి తూచా తప్పకుండా పాటించాలి అని చెప్పి మా మనవి. ఔషధాలు, జీవిత ఆరోగ్య బీమాలపై జీఎస్టీ తగ్గింపు అన్ని వర్గాల వారికి ఉపకరిస్తుందని డీసీహెచ్ఎస్ డాక్టర్ పాల్ సతీష్ కుమార్ పేర్కొన్నారు. ఏలూరు జిల్లా భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రంలో సూపరింటెండెంట్ డాక్టర్ సునీత ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు జీఎస్టీ ధరలు తగ్గింపును తెలియజేస్తూ అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో జీఎస్టీ నోడల్ ఆఫీసర్ మహిదర్, ఏఎంసీ చైర్మన్ శేషపు గిరి,
దోసనపూడి పుల్లయ్య నాయుడు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్లు ముప్పిరిశెట్టి సుబ్రహ్మణ్యం, ఎర్రంశెట్టి వాసు, ప్రవీణ్ పాటిల్, పైడిమాల యుగేందర్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పరికరాలు అదేవిధంగా డయాబెటీస్ షుగర్ కోసం టెస్ట్ చేసేటువంటి గ్లూకోమీటర్స్, అదేవిధంగా థర్మామీటర్స్, మన టెంపరేచర్ శారీరక ఉష్ణోగ్రతను చూసేటువంటి వీటి అన్నిటి మీద కూడా ట్యాక్స్ ని 18 నుంచి 12 నుంచి ఉన్నదాన్ని 5% తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ప్రాణరక్షక మందులు, ప్రాణాంతకమైన వ్యాధులు వచ్చినప్పుడు వాడేటువంటి మందులు చాలా మంది కొనుక్కోలేకపోతున్నారు. మనకు గవర్నమెంట్ లో కొన్ని తక్కువ పోయినప్పుడు బయట తీసుకున్నప్పుడు కూడా మీకు ఎటువంటి ట్యాక్స్ లేకుండా లభించడం జరుగుతుంది. జీవిత బీమా కానీ ఆరోగ్య బీమా కానీ అది 0% ప్రత్యేకంగా ఎటువంటి పన్ను లేకుండా మీరు ఈ యొక్క జీవిత బీమా ఆరోగ్య బీమా తీసుకోవచ్చు. ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా మీకు ఉచితంగా 5 లక్షల వరకు చికిత్సలు కూడా అత్యవసర మందులు లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ని గతంలో ఉన్నటువంటి 12%, 5% ఉన్న వాటిని 0 GST చేయడం జరిగింది. అలాగే గతంలో 12% ఉన్న వాటిని ఇప్పుడు 5% GSTగా తీసుకురావడం జరిగింది. అలాగే సర్జికల్ ఐటమ్స్, అదర్ ఐటమ్స్ ని కూడా మనం దాన్ని 18 నుంచి ఉన్న దాన్ని 5%కి తీసుకొచ్చి GST 0 చేయడం జరిగింది. చాలా విషయాల్లో అత్యవసరమైన వాటిని GSTని 0 చేస్తూ మిగిలిన వాటిని 5%గా ఉంచి ఎంతో ఉపయోగకరంగా ఉంది. వాటి మీద అంటే కార్లు, తిండి, హోటల్స్ లో తినేవి, మనకి అదే సౌకర్యం కోసం కొనే వాటి మీద, తర్వాత అత్యవసరమైన మందుల మీద వీటి మీద కూడా ఎక్కువ పెరిగింది అన్నమాట. ఇవన్నీ దాన్ని ఏం చేశారంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ 100కి 12 రూపాయలు వడ్డీ కడుతున్నప్పుడు దాన్ని 100కి 5 రూపాయలు తీసుకొచ్చేసారు. మన నరేంద్ర మోదీ గారి హయాంలో మన ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ లో ఏంటి అంటే ఆ యొక్క పన్ను రాయితీని 5 నుంచి తగ్గించారు. ఇప్పుడు మీరు ఏ మందులు కొనుక్కుంటారు, ఇప్పుడు సార్ ఇలా చెప్పారు కదా అత్యవసరమైన మందులు ఇలాంటివి మనకి గవర్నమెంట్ మన హాస్పిటల్లో మ్యాక్సిమం ఉచితంగా అన్ని రకాలుగా మీకు ఫ్రీగానే మందులు అందుతున్నాయి. కొన్ని ఉంటాయి క్యాన్సర్ మందులని కానీ, లేకపోతే ఆ ఇంజక్షన్ ఇవ్వకపోతే చనిపోతారు, అట్లాంటి వాటి మీద పన్ను ఎక్కువ ఉండేది. దాన్ని 12%, 18% ఉన్నదానికి కొన్నిట్లను 0% తీసుకొచ్చారు, కొన్నిట్లేమో 5%. దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై రాకేష్ అనే న్యాయవాది చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా అధ్యక్షురాలు విజయజ్యోతి తెలిపారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన దాడిని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కడప నగరంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు విజయజ్యోతి మాట్లాడుతూ ఇది అత్యంత అమానవీయమైన ఘటనగా పేర్కొనవచ్చన్నారు. ఈ ఘటన భారతదేశ న్యాయ వ్యవస్థపై జరిగిన దాడిగా భావించాలని తెలిపారు. ఈ విషయాన్ని దేశ ప్రజానీకం ఖండిస్తుంటే ప్రధాని పదవిలో ఉన్న వ్యక్తి ఖండించకపోవడం సరికాదన్నారు. అక్టోబర్ 6వ చీఫ్ జస్టిస్ మిస్టర్ గవాయ్ గారిపై దాడికి నిరసనగా ఈరోజు కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ యూత్ విజయ్ గారి అధ్యక్షతన, అదేవిధంగా సిటీ కాంగ్రెస్ కమిటీ వారి అధ్యక్షతన ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు మేమందరం కలిసి దానికి నిరసనగా అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర మేము నిరసన తెలపడం జరుగుతూ ఉంది. ఇది చాలా సిగ్గుకరమైన చర్య. ఏదైనా న్యాయం కావాలంటే న్యాయస్థానానికి పోయి మనము అక్కడ మొరపెట్టుకుంటాం. అటువంటిది ఒక ప్రధాన న్యాయమూర్తి పైనే దాడి జరిగితే ఏమనకుండా ఉండేటువంటి ప్రభుత్వం మనకున్నందుకు మనం ఎంతో సిగ్గుపడాల్సి వస్తూ ఉంది, బాధపడాల్సి వస్తూ ఉంది. మొన్న జరిగిన చర్య అందరికీ తెలిసిందే. ఒక గొప్ప ప్రముఖ స్థానంలో ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ గవాయ్ గారు తీర్పు ఇచ్చే టైంలో ప్రధాన న్యాయమూర్తి ఆయన రాకేష్ కిషోర్ గారు 72 ఏళ్ల వయసు ఉన్నాయన యువకుడు, ఏదో వేడి రక్తం ఉందన్నాడు కూడా కాదు, ఎంతో అనుభవజ్ఞుడు. అటువంటి అతను ఆ చీఫ్ జస్టిస్ వారి పైన కూటు విసరడం అనేది ఎంత దుశ్చర్య మనం చూస్తా ఉన్నాం. దానికి ప్రభుత్వం ఏమన్నా ఖండించిందా? ప్రధానమంత్రి గారు ఏమన్నా ఒక స్టేట్మెంట్ ఇచ్చినారా? లేకుంటే దానికి ఏమైనా చర్యలు తీసుకొని ఎవరైనా కావచ్చు వారి మీద ఏమైనా కేసు నమోదు చేసి ఏమైనా అరెస్ట్ చేయడం జరుగుతుందా? మళ్ళీ కేసు కూడా పెట్టొద్దని మళ్ళీ చేయడం జరుగుతూ ఉంది. ఇది ఎంత భయంకరమైనది, ఎంత నీచమైనది, ఎంతో పవిత్రమైనటువంటి రాజ్యాంగాన్ని రాసి 70 సంవత్సరాల కింద మన భారతదేశానికి అంబేద్కర్ గారు అప్పచెప్తే ఒక్కొక్క దానికి పోరాడాల్సి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ నిలబడి మా ప్రజల కోసం ప్రతి ఒక్క దానికి పోరాడాల్సి వస్తుంది. కానీ ఏ పార్టీ కూడా ఎవరు కూడా వచ్చి దాని గురించి ఆలోచన చేయడం లేదు.
నిన్నటికి నిన్న ఓట్లు లేకుండా పోతా ఉంటే ఓటు చోరీ జరుగుతుంటే దాని గురించి కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. ఈ రోజు చూస్తే భయంకరంగా చీఫ్ జస్టిస్ గారి పైనే వాళ్ళు ఆ రకంగా అమానుషంగా దాడి చేయడము, అది ఎంత భయంకరం. ఏం సమాజానికి ఏం నేర్పిస్తా ఉన్నాం? మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేకపోతే ఒక రాజరిక పాలనలో ఉన్నామని అర్థం కావడం లేదు. ఒకసారి ఆలోచన చేయాల్సిన పరిస్థితి అందరికీ ఏర్పాటైంది. చాలా భయంకరంగా ఉంది. మొన్నటికి మొన్న మణిపూర్లో మనుషులు చంపి రక్తాలు పారితే దానికి కూడా ప్రధానమంత్రి ఏమాత్రమూ ఇది చేయలేదు. లోక్సభలో ప్రతిపక్ష లీడర్ క్వశ్చన్ చేసిన దానికి ఒక్కదానికి ఆన్సర్ లేదు. ఈ రోజు ఆయన గవాయ్ గారి పైన చర్య తీసుకున్నారు. అదేమి అంటే దళితుడు అంటే మనిషి కాదా? దళితుడు అంటే ఆయన గౌరవప్రదమైన ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ కాదా? దళితుడు బౌద్ధ మతము అది మతాలు విద్వేషం తీసుకొస్తా ఉన్నారు. ఒక న్యాయ వ్యవస్థలో ఒక ప్రముఖ చీఫ్ జస్టిస్ గా కూర్చొని న్యాయం చేస్తే దానిపైన బూట్లు తీసుకుంటారా? అంటే వేరే ఉన్నత కులస్తులు అయితే ఏమనరా? అంటే ఉన్నత కులస్తులు ఒక న్యాయం ఇస్తారు, దళితులు ఒక న్యాయం ఇస్తారా? పదవిలో ఉండేది ఎవరు? ఆడ దళితుల ఉన్నతుల పదవి ఎవరు చూడాలా? చూడకుండా ఒక దళితుడు బౌద్ధిస్టు అని మతాల విద్వేషం తీసుకొస్తున్నారు. అతని పైన దాడి చేయడం జరుగుతా ఉంది. ఎంత అమానుష చర్య! ఇంతకు ముందు సనాతన ధర్మం కాపాడలేదు. సనాతన ధర్మం ఏంటి అంటే పూర్వకాలంలో సనాతన ధర్మము దళితులు వీళ్ళు కులాల వ్యవస్థను ఏర్పాటు చేసి మూతికి పుంత వెనకలు తాట కట్టి ఊరి బయట వేసింది సనాతన ధర్మంగా. ఆ ధర్మం వల్ల కావాలన్నా? అదే కావాల్సింది. ప్రజలందరూ ఒకటే అనేటువంటి మంచి భారత రాజ్యాంగం రాస్తే ఆ రాజ్యాంగ వ్యవస్థనే తొక్కులో తొక్కుతుంది బీజేపీ ప్రభుత్వం. ఈ రోజు ఆ గవాయి పైన బూటు విసిరినప్పుడు కరెక్ట్, అది ఎవరైనా కావచ్చు, న్యాయవాది కావచ్చు, ఎవరైనా కావచ్చు, అది అరెస్ట్ చేసి తగిన శిక్ష చేస్తే తప్పకుండా అది రిపీట్ కాదు. గతంలో కూడా ప్రధానమంత్రుల మీద, ముఖ్యమంత్రుల మీద, ప్రజల కోసం పోరాడే నాయకుల మీద ఎవరంటే వాళ్ళు చెప్పులు విసున్నారు. అప్పుడు గమనే ఉన్నారు. ఇప్పుడు ఒక చీఫ్ జస్టిస్ పైన చెప్పు విసిరితే, బూటు విసిరితే ఇప్పుడు కూడా ఏం కేసు లేకుండా పెడతా ఉన్నారు. ఇది కరెక్ట్ అయింది కాదు. ఇది ఒప్పుకోదు. ఎంతసేపు చూసినా ఈ బీజేపీ ప్రభుత్వము మతాలను రెచ్చగొడతా ఉంది. ఏమన్నా అంటే దళితులు లేకుండానే ఈ భారతదేశం ఉందా? ఎంత పర్సెంటేజ్ ఉంది దళితులు, మైనార్టీసు, బీసీలు అందరూ అగ్ర కులాలే ఉన్నాయా? కుల వ్యవస్థ తీసుకొచ్చింది మళ్ళా మీరు వెనక్కి రిపీట్ చేస్తా ఉన్నారా? ఇది కరెక్ట్. ఈ నెల 16న కర్నూలు జిల్లా వాడవకల్లు మండలం నన్నూరులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభ ఏర్పాట్లను నంద్యాల ఎమ్మెల్యే గౌడ్ చిత్తారెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ ఏ సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ బి నవ్య, టీడీపీ సీనియర్ నేత గౌరవ్ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ఉప్పాడ మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి 100 రోజుల గడువు కావాలన్న డిప్యూటీ సీఎం పవన్. న్యాయం చేయలేకపోతే రాజకీయాలు వదిలి వెళ్లిపోతారని ప్రకటన. ఐటీ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు పెండింగ్ ప్రోత్సాహకాలు వెంటనే చెల్లించాలని మంత్రి లోకేష్ నిర్ణయం. రాబోయే 5 ఏళ్లలో ఐటీ రంగంలో 5 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రణాళిక. విశాఖలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన జగన్. గిరిజన విద్యార్థుల సంక్షేమాన్ని ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేస్తుందని ఆగ్రహం. 13వ వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన వాడపల్లి. శ్రీ వెంకటేశ్వర స్వామికి 9 రోజుల పాటు వాహన సేవలు, తిరుమల తరహాలో విస్తృత ఏర్పాట్లు.
ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.